అసలు నా టైం ఎంత వర్స్ట్‌గా ఉందో చూడు మావ. ఒక 5 రోజులు గ్యాప్ అయితే వచ్చేసింది వ్యాపారంలో. ఈ మధ్య అయితే వ్యాపారం చేయడానికి అయితే అసలు కుదరలేదు. రేట్ల వల్ల ప్లస్ మనకి ఖాళీ లేక అయితే వ్యాపారం అయితే చేయలేదు. ఈ 5 రోజుల తర్వాత క్యారెట్, బెండకాయ, మిర్చితో అయితే వ్యాపారాన్ని అయితే మొదలుపెట్టాం మావ. మనం బండి తీసుకొచ్చి రోడ్డు మీద అయితే పెట్టాం. రోడ్డు మీద పెట్టిన తర్వాత వ్యాపారం అయితే పెద్ద స్పీడ్ ఏం లేదు. క్యారెట్ కూడా పెద్ద క్వాలిటీగా అయితే లేదు మావ. క్యారెట్ వచ్చి కేజీ ₹20 చొప్పున అయితే అమ్ముతున్నాం. దానికి తగ్గట్టుగానే వ్యాపారం కూడా పెద్ద స్పీడ్ ఏం కాదు మావ. ఏదో అలా పోతా ఉంది. కానీ ఈ లోపు అయితే వర్షం వచ్చింది మావ. వర్షం అంటే మామూలు వర్షం కాదు. ఈ మధ్యకాలంలో ఇంత వర్షం అయితే లేదు మావ. మనం అయితే 5 రోజులు బండి వేయలేదు కదా. ఆ 5 రోజులు కూడా ఎండ బాగానే ఉంది. క్లైమేట్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రం బండి పెట్టిన 20 నిమిషాల్లో వచ్చిన వర్షం అసలు మామూలు వర్షం కాదు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. మిర్చి బస్తా అయితే కింద ఉండిపోయింది మామ. మనం సర్దుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఆ గ్యాప్లోనే చెత్త కొట్టు పడేసింది. మొత్తం ఏర్లై పారినాయి మామ రోడ్లన్నీ కూడా. బండి రోడ్డు మీద పెడతాకి వెళ్ళేటప్పుడు నేను వస్తాను కూడా అని చెప్పి నా కూతురు అయితే ఏడిస్తే తీసుకుని వచ్చాను మామ. ఇదైతే ఈ వర్షానికి చల్లదనానికి బండిలోనే పడుకుని ఉండిపోయింది. తర్వాత నేను బండిలో సీట్లోనే పడుకోబెట్టి నేనైతే వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ వ్యాపారాన్ని అయితే రన్నింగ్లో పెట్టాను మామ. కానీ ఈ రోజైతే మాత్రం వ్యాపారం అయితే అస్సలు బాగాలేదు మామ. ఇది వ్యాపారం.